ఎన్డీఏ ప్రభుత్వంగా తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీఏ ఇక్కడ, అక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఇక్కడ 100 రోజుల్లో 100 అద్భుతాలు చేశామంటూ తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు ప్రకటిస్తున్నటువంటి 100 పనులు. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఒకేసారి ₹1000 పెంచి 1వ తేదీన ఇళ్ల దగ్గరికి 4000 ఇవ్వడం జరిగింది. బకాయిలు 3000 కూడా కలిపి 7000 పెన్షన్ 64 లక్షల మందికి ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారి. నిరుద్యోగ యువతకు 16,437 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డిఎస్సికి చర్యలు తీసుకున్నారు. 9 డిఎస్సీల ద్వారా 1996 నుండి నేటి వరకు చంద్రబాబు ప్రభుత్వాలు 2,32,179 మంది ఉపాధ్యాయ నియామకాలు చేసినాయి. జగన్ 5 ఏళ్ల పాలన ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా యువతకి ద్రోహం చేశారు. పేదవారి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 100కు పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల పెనిదయ్యారు. విజయవాడ వరద బాధితులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఇంటికి 25 కేజీలు బియ్యం, 2 కేజీలు బంగాళదుంపలు, 2 కేజీలు కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ పామాయిల్, బిస్కెట్లు అందించింది. ఆదివాసీ ప్రాంతాల్లో జగన్ ప్రభుత్వం గోదావరి వరద బాధితులకు 5 కిలోల బియ్యం, 50 గ్రాముల కందిపప్పు, 4 టమోటాలు, 4 బంగాళదుంపలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంది. హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమరావతికి 15,000 కోట్లు మంజూరు చేసింది. పోలవరం నిర్మాణానికి 12,500 కోట్లు కేంద్రం అనుమతి పొందారు. కర్నూలు జిల్లా ఓరకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకి 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మంది యువతకు ఉపాధి కేంద్రం అయింది అన్నటువంటి విషయం మరొక పాయింటు. అదే సందర్భంలో వాట్సాప్ సందేశానికి స్పందించిన మంత్రి నారా లోకేష్ 25 మంది దివ్యాంగ విద్యార్థులకి మార్పులు చేసి ప్రతిష్టాత్మకమైన ఐఐటీ లాంటి ఐఐటీ, నిట్టు, IIITలో ప్రవేశాలకు చొరవ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆగస్టు 23 స్వర్ణగ్రామ పంచాయతీలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. 4,500 కోట్ల ఉపాధి హామీ పనులు చేయించారు. అట్లాగే ప్రజావేదిక, ప్రజా దర్బార్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ 50,000కు పైగా అర్జీలు స్వీకరించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుండి ప్రత్యేక నిధులు కేటాయించారు. అదనంగా ప్రకాశం జిల్లాను చేర్చారు. విశాఖ రైల్వే జోన్కు మడసర్లోవాలో 52 ఎకరాల పూర్తి హక్కులతో కేటాయింపు. పంచాయతీలకు 1,452 కోట్లు విడుదల చేసింది. టీడీపీ ప్రభుత్వం రైతులకి ధాన్యం బకాయిలు 1,674 కోట్లు విడుదల చేసింది. ఆరోగ్యశ్రీకి జగన్ 1,600 కోట్లు బకాయిలు పెడితే చంద్రబాబు 700 కోట్ల రూపాయలు చెల్లించారు. నీరు చెట్టు బకాయిలు 256 కోట్లు చెల్లింపు. రాజధాని రైతులకు కౌలు బకాయిలు చెల్లింపు. పేదల గృహ నిర్మాణ బకాయిలు 50 కోట్లు చెల్లింపు. వరదల్లో పంట నష్టం ఎకరాకు 2,000 నుండి 10,000కు పెంపు. జగన్ రేషన్ బియ్యం మాత్రమే ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం బియ్యంతో పాటు పంచదార, గోధుమ పిండి కూడా ఇస్తోంది. మార్కెట్లో కందిపప్పు 180 ఉంటే దాని ప్రత్యేక కౌంటర్ల ద్వారా 150 రూపాయలకి తగ్గించారు. అదే సందర్భంలో 4,000 రేషన్ షాపులను ప్రారంభించబోతున్నారు. కొత్తగా అక్రమ కేసుతో మహిళను వేధించిన 3 IPSలను సస్పెండ్ చేసి రాష్ట్రంలో రికార్డు సృష్టించాం. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 19 నుండి ఆన్లైన్ బుకింగ్, అందులోకి పోర్టల్ యాప్. విషపూరిత మద్యం ఆఫీస్ స్థానంలో నాణ్యమైన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచడమైంది. మద్యం ధరలు తగ్గుదలకు కృషి చేయడం జరుగుతోంది. అదే సందర్భంలో చేనేత వృద్ధాలకు జీఎస్టీ ఎత్తివేత, గృహ నిర్మాణానికి అదనంగా 50,000 మంజూరు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసి 217 జీవోను రద్దు చేయడం. నాయి బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుండి 25,000కు పెంచడం. 90 మంది NT యువతకి కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడం. కోయభారతి టీచర్ పోస్టులు 700 భర్తీ. అలాగే ఉపాధి పథకం ద్వారా 6.5 కోట్ల పని దినాలు పెంచడం వల్ల 54 లక్షల మందికి అదనంగా లబ్ధి. సీఎం చంద్రబాబు గారు 10 రోజులు విజయవాడ బస్సులోనే ఉండి వరద బాధితులకు సత్వర సహాయక చర్యలు. యుద్ధ ప్రాతిపదికన విజయవాడ వరద బాధితులు టిఫిను, భోజనాలు. 10 రోజుల్లో 1,14 మందికి వాటర్ బాటిళ్లు, 1,12 కోట్లు పాల ప్యాకెట్లు, 35 లక్షలు బిస్కెట్ ప్యాకెట్లు, 46 లక్షలు కోడిగుడ్లు, 4 లక్షలు కూరగాయలు, 3,385 క్వింటాళ్లు పంచిపెట్టడం అన్నటువంటిది. అదే సందర్భంలో అచ్యుతాపురం ఫార్మా ప్రమాద మృతులు 17 మందికి ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున 17 కోట్లు. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 36 మందికి 50 లక్షలు, గాయపడ్డ వాళ్ళకి 10 మందికి ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సాయం. తుంగభద్రలో కొట్టుకుపోయిన గేట్ వరద సమయంలోనే బిగించి రాయలసీమకు సాగు, తాగునీటి రక్షణ. బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పోడ్చడం. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించిన 3 ఐరన్ బోట్లను తొలగించడం. BPCL కంపెనీ ఏపీలో 70,000 కోట్ల పెట్టుబడులు. ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల మీద జీవో విడుదల. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు. ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తిదాతల పేర్లు. అర్చకుల వేతనాలు 10,000 నుండి 15,000కు పెంపు. గృహ నిర్మాణానికి 4 లక్షల పెంపు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టాల్లో 2 సెంట్లు పట్ట. MSMEలకు ప్రభుత్వ గ్యారెంటీతో 1,000 కోట్ల రుణాలు. 77,000 మందికి CBSE విద్యార్థులకు స్టేట్ బోర్డులో పరీక్షలు రాసే వెసులుబాటు. ఆయాలు, వాచ్మెన్లకు జీతాలు, ఇతర బకాయిలకు 89 కోట్ల రూపాయలు విడుదల. అదే సందర్భంలో సౌదీ ఎడారిలో దుర్భర స్థితిలో ఉన్నటువంటి మామిడి దుర్గా, జుబేదా, జుబేర్, వీరేంద్ర స్వదేశాన్ని తెప్పించిన మంత్రి లోకేష్. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మాస్కు 3 లక్షల ఆర్థిక సాయం. రాష్ట్రంలో భారీ విస్తరణ ద్వారా 15,000 ఉద్యోగాల కల్పనకు HCLను ఒప్పించిన లోకేష్. ఫాక్స్కాన్ ఒప్పించి ఏపీలో ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల తయారీ. IT, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుబడి పెట్టేందుకు టాటా గ్రూప్ సంసిద్ధత. గత ప్రభుత్వం బకాయి పెట్టిన గుడ్లు, చిక్కీల కాంట్రాక్టులు 178 కోట్లు విడుదల. అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కేలారత్ చరణ్ నాయక్కి 3 లక్షల ఆర్థిక సాయం. మదనపల్లి డిగ్రీ కాలేజీ బోధనేతర సిబ్బందికి 23 నెలలుగా బకాయి పడ్డటువంటి జీతాలు చెల్లించడం.
5,000 కోట్ల సాయంతో సూర్యలంక, శ్రీశైలం, రాజమహేంద్రవరం, సంగమేశ్వరంలో పర్యాటకం అభివృద్ధి కేంద్రం ముందడుగు. www.goir.ap.gov.in వెబ్సైట్ పునరుద్ధరణ. తిరుపతితో సహా అన్ని దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో మెంబర్గా ఒక బ్రాహ్మణ వర్గానికి చోటు. ధూపదీప నైవేద్యాలకు 50,000 లోపు వార్షిక ఆదాయం ఉన్న గుడులకు సాయం 5,000 నుండి 10,000కు పెంపు. 50,000 పైన ఉన్న గుడులకు 10,000 నుండి 15,000కు పెంపు. వరదలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కళ్ళకి 5 లక్షల రూపాయలు. 269 సూపర్ న్యూమరీ పోస్టు భర్తీకి నోటిఫికేషన్. 2,800 కోట్ల పెట్టుబడులతో గోడ్రేజ్ కంపెనీ రాష్ట్రానికి రాక. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లో 100 మహిళా వసతి గృహాల ఏర్పాటు కేబినెట్ ఆమోదం. తెలంగాణ నుంచి 2.5 కోట్లు బకాయిలు రాబట్టడం. అలాగే మహిళల ఉచిత ప్రయాణ నిమిత్తం 1,489 కొత్త బస్సులు కొనుగోలు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కింద 2,000 కోట్లతో సిమెంట్ గోడల నిర్మాణం. భోగాపురం ఎయిర్పోర్ట్ని సీఎం కేంద్ర మంత్రి సందర్శన. అలాగే యూట్యూబ్, గూగుల్, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీలతో భేటీలు. టీటీడీ లడ్డూల నాణ్యత పెంపు. మచ్చుమరి, గ్యాంగ్ రేప్ నేరస్తులపై కఠిన చర్యలు. కౌలు రైతులకు కోఆపరేటివ్ బ్యాంక్ రుణాలు. మైనార్టీ విద్యార్థులకు టెట్లో ఉచిత శిక్షణ కోసం 19 కేంద్రాల ఏర్పాటు. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పునరుద్ధరణ. మదనపల్లి భూ కబ్జాలపై పబ్లిక్ హీరింగ్ సదస్సులు. భోగాపురం, విశాఖ భూ కబ్జాలపై పబ్లిక్ హీరింగు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు, పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారుల అర్జీల సేకరణ. సీఎం పర్యటన. పరదాలు లేవు, ట్రాఫిక్ అంతరాయాలు లేవు, చెట్ల నరికివేతలు లేవు. గత ప్రభుత్వ దోపిడీలపై 7 శ్వేతపత్రాలు విడుదల. మైనింగ్ ఎక్సైజ్ ఉన్నతాధికారులు సస్పెన్షన్లు. విభజన సమస్యలపై ఏపీటీఎస్ ముఖ్యమంత్రులు భేటీ. రాజధాని రైతులకు కౌలు 5 ఏళ్లు పొడిగింపు. ఇల్లు లేదని గోడు చెప్పుకున్నటువంటి రాములు నాయక్ ఇల్లు కేటాయింపు. అట్లాగే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. స్కాన్ చేస్తే భూమి సరిహద్దు లొకేషన్ వచ్చేలా QR కోడ్తో పాస్ పుస్తకాలు. భూముల రీసర్వే నిలిపేత. గంజాయి డ్రగ్స్ నియంత్రణకు 5 మంత్రులతో కమిటీ ఏర్పాటు. శ్రీశైలం జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి. 20 ఏళ్ల తర్వాత జూలైలో నిండిన శ్రీశైలం రిజర్వాయర్. జలకళతో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు. అట్లాగే ఆరుద్రకి ఆర్థిక సాయం అందజేత. అమరావతి రింగ్ రోడ్డు రైల్వే లైన్ కేంద్రం ఆమోదం. విశాఖ స్టీల్ సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రైవేటీకరణ చేయబోమని హామీ. ఇళ్ల నిర్మాణాలు 4 లక్షలకు పెంపు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లకు పెంపు. ఇందాక అది కూడా వచ్చింది. 250 కోట్ల XLRI మేనేజ్మెంట్ స్కూలు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ బీసీ ఉన్నతాధికారి పి కృష్ణయ్య నియామకం. యోగాళం పాదయాత్ర లోకేష్ ఇచ్చిన హామీ మేరకు బంగాళపాలెంలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు. ఎన్టీఆర్ విదేశీ విద్య బకాయిలు 32 కోట్లు విడుదల. పోలవరం ఎడమగట్టు ప్రధాన కాల విశాఖ వరకు ఉత్తరాంధ్ర సాగు. తాగు జలాలకు 959 కోట్లు కేటాయింపులు. పాలన ఆమోదం. నెల్లూరు జిల్లా దామవరం విమానాశ్రయ ల్యాండ్ అక్విజిషన్ 96 కోట్ల ఆమోదం. విద్యుత్ కోతలు లేవు, విద్యుత్ ఛార్జీలు బాధులు లేవు. నూజివీడు IIIT కలుషిత ఆహార ఘటనకు కారణమైన ఫుడ్ కాంట్రాక్టులు తొలగింపు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతులు 290 కోట్లు. వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ 186 కోట్ల. రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నివారణ నిధి నుంచి విడుదల. ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టాం. జగనన్న విద్యా కానుక. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర. జగనన్న గోరుముద్ద. డొక్కా సీతం మధ్యాహ్న బడి భోజనం. అలాగే ఆ జగనన్న ఆణిముత్యాల అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరణ. 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ. 7.5 లక్షల మందికి ఉపాధి లక్ష్యాలుగా. సీఎం చంద్రబాబు గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన ప్రపంచ పునరుత్పాదక పెట్టుబడుల సమావేశంలో పాల్గొన్నారు. ఇవి వాళ్ళు సాధించినవి అని చెప్తున్నది.